ఇంతకు పోసాని కృష్ణమురళి ఎందుకు వెనక్కి తగ్గారు? కేసులకు భయపడ్డారా లేక కుటుంబ సభ్యుల నుంచి ఒత్తిడి ఎదురైందా లేకుంటే ఇతరత్ర కారణాలేమైనా ఉన్నాయా? ఏపీ పొలిటికల్ సర్కిల్లో ఇదే చర్చ నడుస్తోంది. 2014 నుంచి 2019 మధ్య కూడా పోసాని కృష్ణమురళి వైసీపీ వాయిస్ గా వినిపించారు. అంతెందుకు, ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత కూడా ఆయన గట్టిగానే మాట్లాడారు. వైసీపీలో పదవులు అనుభవించిన వారు సైతం బయటకు రాని పరిస్థితి ఏర్పడితే ఆ సమయంలో కూడా కూటమి ప్రభుత్వ తీరును, వైఫల్యాలను బయట పెట్టారు పోసాని. కేసులకైనా సిద్ధమని ప్రకటించారు. కానీ ఉన్నట్టుండి ఆయన వైసీపీకి గుడ్ బై చెబుతున్నట్టు చెప్పుకొచ్చారు. అసలు తనకు వైసీపీతో సంబంధం లేదన్నట్టుగా మాట్లాడారు పోసాని. తాను వైసీపీ సభ్యత్వం తీసుకోలేదని కూడా చెప్పుకుంటూ వచ్చారు. ఈ క్రమంలోనే రామ్ గోపాల్ వర్మ ప్రస్తావన కూడా తీసుకొచ్చారు. కానీ కనీసం పోసాని మురళీకృష్ణ ప్రస్తావన లేకుండా పోయింది. పార్టీ కోసం ఇంత కష్టపడితే తనను కాకుండా పార్టీతో సంబంధం లేని రామ్ గోపాల్ వర్మ పేరు ప్రస్తావించడాన్ని పోసాని జీర్ణించుకోలేకపోయాడు. అందుకే హడావిడిగా పార్టీకి రాజీనామా చేసినట్టు తెలుస్తోంది. అదే సమయంలో సామాజిక వర్గ పెద్దలు, కుటుంబ సభ్యుల ఒత్తిడితో పోసాని వెనక్కి తగ్గినట్లు విశ్వసనీయ సమాచారం.